Dear second inter economics students, welcome to the EPR education. Today we are going to fourth lesson agriculture sector 5 marks question and answers. Third question and fourth question in this video class. Third question name is, what are the reasons for poor performance of land reforms? భారతదేశంలో భూ సంస్కరణలు అమలు చేయటంలో ఉన్న బలహీనతలు ఏమిటి? సరిగా అమలు చేయకపోవడానికి రీజన్స్ ఏంటి? ఆన్సర్ ఈస్, ల్యాండ్ రిఫార్మ్స్ వర్ స్టార్టెడ్ ఇన్ 1951 with good objective concentrating on the development and empowerment of the rural poor. గ్రామీణ ప్రాంతాల్లో పేదవారి యొక్క సాధికారితను, వారి అభివృద్ధిని మెరుగుపరచడానికి భూ సంస్కరణల యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. సో ల్యాండ్ రిఫార్మ్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ది రూరల్ పూర్ ఇన్ ఇండియా. బట్ కానీ ల్యాండ్ రిఫార్మ్స్ హ్యావ్ ఫేస్డ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్. వాస్తవ ఆచరణలో భూ సంస్కరణలు అమలు చేయడంలో చాలా సమస్యలు ఎదురయ్యాయి. The task force on agrarian relation point out the following reasons for the poor performance of land reforms. The government of India appointed task force committee. That task force committee agrarian related problems are point out for the reasons for implementation of land reforms last 50 years. So, reasons. The following reasons for the poor performance of land reforms in India, they are, one is lack of strong political will. బలమైన రాజకీయ వ్యవస్థ అనేది లేకపోవటం. At the same time, the political leaders' interference of land reforms at the time of implementation. Second one is manipulate transfer of land. భూమిని బినామీ పేర్లతో బదిలీ చేయటం. థర్డ్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ ఇన్ ల్యాండ్ రిఫార్మ్స్ లాస్. భూ సంస్కరణకు సంబంధించిన చట్టాలు అన్ని రాష్ట్రాల్లో ఒకే విధంగా లేకపోవటం, దేశవ్యాప్తంగా ఒకే విధమైన చట్టాలు ఒకే విధంగా అమలు చేయలేకపోవటం. ఫోర్త్ వన్ ఈజ్ జ్యుడిషియల్ ఇంటర్ఫీరియన్స్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రిఫార్మ్స్. భూ సంస్కరణ అమలు జరిగే టైంలో న్యాయ వ్యవస్థల జోక్యం వల్ల ల్యాండ్ రిఫార్మ్స్ విల్ బి లేట్ ఇంప్లిమెంటేషన్. ఫిఫ్త్ వన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ రెవెన్యూ రికార్డ్స్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో కానీ కేంద్ర ప్రభుత్వం చేతిలో కానీ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ అనేవి సరిగా లేకపోవటం. అప్డేట్ రికార్డ్స్ నాట్ అవైలబుల్. సిక్స్త్ వన్ ఈజ్ ఎగ్జంప్షన్ ఫర్ ల్యాండ్ సీలింగ్. భూ గరిష్ట పరిమితి విషయంలో మినహాయింపులు ఇవ్వటం వలన సో మెనీ ల్యాండ్ లార్డ్స్ దట్ ఎగ్జంప్షన్ ఆర్ గెయిన్. సెవెంత్ వన్ అనార్గనైజ్డ్ రూరల్ పూర్. గ్రామీణ ప్రాంతాల్లో పేదవారు అనార్గనైజ్డ్ అంటే అసంఘటితంగా ఉండటం, సంఘటితంగా లేకపోవటం వలన భూ సంస్కరణలు ఫలితాలు సరిగా పొందలేకపోయారు. ఎయిత్ వన్ బ్యూరోక్రాట్స్ కరప్షన్. బ్యూరోక్రాట్స్ మీన్స్ ఐఏఎస్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కరప్షన్ at the time of implementation of land reforms. So these are main reasons point out the task force committee last 50 years. So these are main reasons for the poor performance of land reforms. Next, fourth question name is, describe the impact of green revolution on Indian economy. భారత ఆర్థిక వ్యవస్థపై హరిత విప్లవం యొక్క ప్రభావము. సో వాట్ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ గ్రీన్ రెవల్యూషన్ ఆన్ ఇండియన్ ఎకానమీ. సో ఏ రకమైన ఇంపాక్ట్ ఉంది
First of all, green revolution, positive or negative impact, both impacts on Indian economy last 40 years. So here only positive impacts in this answer. So introduction is, the new agriculture strategy implemented during 1960-70 by the Indian government results in revolutionary progress in the farm sector. Farm sector means agriculture sector is termed as green revolution. So new agriculture strategy program implemented during 1960-70 60-70 మధ్య కాలంలో నూతన వ్యవసాయ వ్యూహాన్ని అమలు చేసింది భారత ప్రభుత్వం. సో దట్ స్ట్రాటజీ రెవల్యూషనరీ ప్రోగ్రెస్ అంటే విప్లవాత్మకమైన ప్రగతిని సాధించడం జరిగింది అగ్రికల్చర్ సెక్టార్లో. సో దట్ టైప్ ఆఫ్ రెవల్యూషనరీ ప్రోగ్రెస్ ఈజ్ కాల్డ్ గ్రీన్ రెవల్యూషన్. దాన్ని మనం హరిత విప్లవము అంటాం. నెక్స్ట్, విలియం ఎస్జి గ్యాండ్ వాజ్ ద ఫస్ట్ ఎకనమిస్ట్ హూ యూజ్డ్ టర్మ్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ అనే వర్డ్ని ఫస్ట్ యూజ్ చేసింది విలియం ఎస్జి గ్యాండ్. సో విలియం ఎస్ గ్యాండ్ అనే ఆర్థికవేత్త మొదటగా ఉపయోగించడం జరిగింది. హవెవర్, ప్రొఫెసర్ నార్వే బోర్లాగ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. గ్రీన్ రెవల్యూషన్ పితామహుడిగా నార్వే బోర్లాగ్ అనే ఆర్థికవేత్త ప్రొఫెసర్. ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్. ఆంధ్రప్రదేశ్ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆచార్య ఎన్జి రంగా. నెక్స్ట్, what type of impacts on green revolution Indian economy? The green revolution recorded significant on the Indian economy in the following ways. So some type of identifying positive impacts on Indian economy. One is boost up the production of good food grains such as wheat and rice. సో ఫుడ్ గ్రెయిన్స్లో ముఖ్యంగా గోధుమలు, బియ్యం, రైస్ అనేది వాటి యొక్క ప్రొడక్షన్ బాగా ఇంక్రీజ్ అవ్వటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఇంక్రీజ్డ్ టు 257 million tons in 2012 and 13, but today 272 million tons. Next, second one, there is an increase in the production of commercial crops, not only food grain crops. Green revolution program also good impact on production of commercial crops, sugarcane, oilseed. Sugarcane increased 358 million tons, oilseed increased 30 million tons in 2011 and 12. Next, third one is, there is boost to employment generated in the farm sector activities. So green revolution program good impact for the employment generated in the farm sector. వ్యవసాయ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. బికాస్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ప్రోగ్రామ్ ఎక్స్టెన్షన్ టు ది అగ్రికల్చర్ ఏరియా అండ్ అట్ ది సేమ్ టైమ్ 2-3 crops cultivated possible through green revolution program. Next, fourth one, the forward and backward linkages between agriculture and industries are strengthened. So green revolution program అనేది internal development between agriculture and industrial sectors, పారిశ్రామిక వ్యవసాయ రంగాల మధ్య అంతర్గత అభివృద్ధి అనేది దోహదం చేసింది. సో ద అగ్రికల్చర్ డెవలప్మెంట్ త్రూ ఇండస్ట్రియల్ ఇన్స్ట్రుమెంట్స్, the industrial instruments development of the agriculture. So forward or backward linkage development, internal or interdependable developments between agriculture and industrial sector
So that is forward and backward linkage development. Fifth one is it has resulted in increased in the income of farmers and agriculture labor. సో శ్రామికులు రైతుల యొక్క వ్యవసాయ శ్రామికులు రైతుల యొక్క ఆదాయాలు కూడా పెరిగాయి. బికాస్ ఆఫ్ ద గ్రీన్ రెవల్యూషన్ ప్రోగ్రామ్ సపోర్టెడ్ టు ది ప్రొడక్షన్, దెన్ farmers' income will be rise. Sixth one is green revolution helped to reduce poverty by increase the real income of the rural poorer people. సో గ్రీన్ రెవల్యూషన్ హెల్ప్ అనేది రెడ్యూస్ ఆఫ్ పావర్టీ అంటే పేదరికం తగ్గించడానికి దోహదం చేసింది గ్రీన్ రెవల్యూషన్ ప్రోగ్రామ్. బికాస్ ఆఫ్ రూరల్ పూరర్ రియల్ ఇన్కమ్ విల్ బి రైజ్, పర్చేసింగ్ పవర్ అంటే రియల్ ఇన్కమ్ మీన్స్ పర్చేసింగ్ పవర్ అనేది కొనుగోలు శక్తి పెరిగింది. సో పావర్టీ విల్ బి రెడ్యూస్. దస్ గ్రీన్ రెవల్యూషన్ రిగార్డెడ్ ద substantial quantitative qualitative changes in the Indian agriculture. సో గ్రీన్ రెవల్యూషన్ ప్రోగ్రామ్ అనేది క్వాలిటేటివ్ క్వాంటిటేటివ్ పరిమాణాత్మకమైన గుణాత్మకమైన మార్పులు తీసుకురావడానికి దోహదం చేసింది భారత ఆర్థిక వ్యవస్థలో మరియు వ్యవసాయ రంగంలో. సో దీస్ ఆర్ పాజిటివ్ ఇంపాక్ట్స్ ఆన్ ఇండియన్ ఎకానమీ టు ద గ్రీన్ రెవల్యూషన్ ప్రోగ్రామ్. సో దీస్ ఆర్ main important questions, 3 and 4th questions. So once again, what are the reasons for the poor performance of land reforms? Next question, describe the impact green revolution program on Indian economy. So these are carefully important questions. Dear students, compulsory read and write and practice. Next video class 5th and 6th question. So for more update video classes, please subscribe to EPR Education.